సో మీకు అనిపించిన ఇప్పుడు మనం చేసిన వీడియోస్లో ఫాల్క్ ఎలిగేషన్స్ ఏంటి? అన్ని ఫాల్స్ అలిగేషన్స్ ఒకటో రెండో చెప్పాలంటే ఇప్పుడు తమ్నేల్ ఏమని పెట్టిండు, రేపు నేనే చేశా అని పెట్టిండు. ఇది అది 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 రైటా? అసలు అందులో రేప్ కాన్వర్జేషన్ ఒకటని ఉందా? సో ఇట్లాంటిది అయితే ఇది ఫాల్స్ అలిగేషన్. కానీ జనాలు ఎందుకు నమ్ముతున్నారు బ్రో? నాకు అది క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు ఈవెన్ నాకు మన సిరి వీడియో చేసినప్పుడు మొత్తం హెచ్కే హాస్పిటల్స్ అన్నీ, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అన్నీ సిరివే బెట్టింగ్ యాప్స్ చేసి మొత్తం డబ్బులని దాని మీద పెట్టింది, అన్ని బ్రాంచెస్ పెట్టింది అని చెప్పాడు. హెచ్కే ఎవరివి? హర్షిత కార్తిక్ వాళ్ళది. వైజాగ్లో వాళ్ళిద్దరూ కలిసి హాఫ్ మీద పెట్టుకున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ కూడా హర్షిత కార్తిక్ వాళ్ళది. ఇది రాంగ్ ఎలిగేషన్స్ చేస్తుంటే ఇన్ని ఇయర్స్ నుంచి హెచ్కే మీద ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ సిరీస్ అంటున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. జనాలు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడా? గొర్రెలు ఎక్కువ తయారయ్యారు, గొర్రె పిల్లలు ఎక్కువ తయారయ్యారు. అందులో ఏముంది? అది ఇప్పుడు గోవిందా యాప్ టీటీడీది అంటే ఎంతో కొంతమంది నమ్మలే. పవన్ కళ్యాణ్ గారిది సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అంటే నమ్మలే. చంద్రబాబు నాయుడు గారిది బెట్టింగ్ యాప్స్ అంటే నమ్మలే. సో అంతే. ఇప్పుడు వీడొచ్చి వీడి రీచ్ ఎక్కువ, వీడు చెప్పే పక్కన పోరిని పెట్టుకొని చెప్తాడు. అండ్ చాలా చీజీగా చెప్తాడు, చాలా వెకిలిగా చెప్తాడు, వెకిలిగా చెప్తాడు. యూత్ కి నచ్చేటట్టు కాదు. యూత్ అట్లా చచ్చురేమో చెప్పాలి, మాట్లాడతా ఇట్లా చేసి చూపిస్తుంది. అంటే ఆబ్వియస్గా ఈ పర్వర్టెడ్ వాళ్ళకి అందరికీ అమ్మాయి ఫేసు అది అట్లా వచ్చేస్తుంది. వాడు వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది కాబట్టి చేస్తారు, చూస్తున్నారు. అండ్ నేను అనుకుంటున్నా పబ్లిక్ మొత్తం కాదు, సెన్సిబుల్ పబ్లిక్కి నిజమేందో తెలుసు. ముందు ఫస్ట్ వారం రోజులు మనోడి ప్లాన్ సక్సెస్ అయింది, కానీ ఇప్పుడు సక్సెస్ కాలే పాపం. ఇప్పుడు అమ్మనక్కని తిడుతారు. నేను వీడియో పెట్టినా మొన్న 1,00,000 మంది వరకు చూసారు. చూడు ఎంత డిగ్నిఫైడ్ కామెంట్స్ వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. తీసి చదువుకో. కానీ దీనివల్ల రేపొద్దున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇంత బ్యాడ్ చేస్తా, ఇట్లా ఎక్స్పోజింగ్ ఇది చేపిస్తా, అలా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొఫైల్ మీదకి వచ్చి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరూ కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆపేసుకుంటే ఎందుకు ఆపేసుకుని డిఎంఎల్లోకి వెళ్తే తిడుతున్నారంట. అదే వాడు ఎయిమ్. ఈ హేట్రెడ్ పెంచాలా, ఈ హేట్రెడ్ మీద ఈడు పైసలు సంపాదించాలి. దీనివల్ల మనోడికి వచ్చేది పైసలు, వ్యూస్. ఒక్కొక్క వీడియో ₹1,00,000, 10 లక్షల రూపాయలు. సారీ, సరిపోవా? 2 కోట్లు వేసిండు నేను నక్కి, ఇంకేం కావాలా? మళ్ళీ నేను అమ్ముడు పోయినా దినావా. ఈవెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద వీడియో చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఆ తమ్నేల్ చూసి జస్ట్ 200 కోట్ల స్కామ్, 5 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళ మదర్ చూసి ఎమోషనల్ అయిపోయి కంగారుగా ఫోన్లు చేసి ఆ పిల్లతో మాట్లాడితే ఒకవేళ రేపు ఏమైనా పరిస్థితి ఏంటి బ్రో? ఇంకో కేసు ఒకటి అవుతుంది. వీటి మీద ఆల్రెడీ రేప్ కేసెస్ ఉన్నాయి, అబ్యూస్ కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. ఇది ఇంకో కేసు అవుతుంది. అంతెందుకు, ఇమ్రాన్ వాళ్ళ మదర్ని తిట్టిండు కదా, గతంలో విజు గౌడ్ వాళ్ళ మదర్ని గలీజ్గా తిట్టిండు, చనిపోయిన వాళ్ళని కూడా అట్లా తిట్టిండు. వాళ్ళందరూ వీడు ఇండియాకి వస్తే చంపేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ యాప్స్ అని గురించి మాట్లాడు, వాళ్ళ ఇంట్లో గురించి అంత గలీజ్గా మాట్లాడి అంతమంది ముందు రైట్ అది లేదు. ఆడనే నమ్ముతా, వాడు చెప్పిందే రైట్, ఈడు అమ్ముడు పోయిండా అంటే ఎవడేమనుకుంటే ఇంట్రుక. ఒకడు ఫస్ట్లా తిట్టిర్రు, నీకెందుకు వాడు హెల్ప్ చేస్తున్నారు, నువ్వేమన్నా చేస్తున్నావా. ఆఖరికి ఆ తమన్నా సింహాద్రి కూడా తిట్టింది. కావాలంటే చూపిమంటే నువ్వెవరికన్నా సహాయం చేసావా అని చూపిమంటే చూపిస్తా. అరే అబద్ధం చెప్పా, నిజంగా. తమన్నా సింహాద్రి ఉంది కదా, ఆమె కూడా తిట్టింది. ఏది ఈ బెట్టింగ్ యాప్స్ అగైన్స్ట్గా చేస్తూ ఉంటే మిమ్మల్ని తిట్టిందా? నన్నే. కొంతమంది వీళ్ళని ఎందుకు పట్టుకున్నావు, గవర్నమెంట్ని ప్రశ్నించు, లేకపోతే ఎమ్మెల్యేలను పట్టుకో, లేకపోతే ఎంపీలను పట్టుకో. నేను ఎవరిని పట్టుకోవాలి? నేను విరాట్ కోహ్లీని పట్టుకో, మహేంద్ర సింగ్ ధోనిని పట్టుకో, ఆశీష్ నెహ్రాని పట్టుకో, గౌతమ్ గంభీర్ని పట్టుకో, సోను సూద్ని పట్టుకో. ప్రతి ఒక్కడు నిన్ను పట్టుకున్నా అనుకో, నువ్వు ఒకడు ఎవడన్నా రాంగ్ చేసేటోడిని పట్టుకున్నాం అనుకో, నన్ను ఎందుకు పట్టుకుంటున్నా అని పట్టుకో అంటాడు. అది హ్యూమన్ టెండెన్సీ.
నాకైతే ఆయన మాట్లాడిన విషయాలు ఏమి అంత ప్రాపర్గా నాకు తెలుసు కదా పర్సనల్గా ప్రాపర్ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అని నాకు తెలుసు కదా, నాకు చాలా రాంగ్ అనిపించింది మనోడు. ఈవెన్ అదే వాళ్ళ లైఫ్స్లో అవుతున్నది ఒక ఎత్తు అయితే, వీడు చేసిన చీజీ కామెంట్స్ అంతకన్నా గలీజ్. అండ్ ఇంకోటి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పెడుతున్న వీడియోస్లో పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుతూ అసలు పక్క నుండి ఒక పిచ్చు మీద అంట, నేను ఆ వీడియోలో కూడా ఏమడినా అంటే, ఒక పిచ్చు మీద అంట 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసిండంట వీడొక్కడే 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసిండంట. 7 ఖండాల్లో బ్యాటింగ్ చేసిండంట. 7 ఖండాల్లో బ్యాటింగ్ చేసిండంట. బ్యాటింగ్ అంటే ఏందో తెలుసు కదా, ఆటగాడు వీడు సెల్ఫ్ క్లెయిమ్డ్ ఆటగాడు. నాకు అది కూడా ఏదో పెద్ద వీడు గేనో లేకపోతే ట్రాన్సో అని డౌట్ నాకు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్లు ఉంటుంది అని సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, నాకు ఎందుకు అదే అనిపిస్తుంది. ప్రతి వీడియోలో ఒక పక్కన గలీజ్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ కంట్రీలో. ఆ అమ్మాయికి తెలుగు రాదు. ఈయనేమో దీన్ని అచ్చిపుచ్చుకులాడి దెంగేసాను అంటాడు, ఇట్లనే దీంతో ఆటలాడినా అంటాడు. ఆ పిల్లకి తెలియదు. తెలిస్తే ఇన్ని చెప్పుతో కాదు మెట్టుతో కొడుతుంది. మళ్ళా ఆటలాడేసాను, ఇది ఆడేసాను, ఏం లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తున్నాను, యు ఆర్ బ్యూటిఫుల్ అని మాట మార్చి చెప్తాడు అని 3rd క్లాస్ తెలివితేటలు చూపిస్తుంటాడు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇండియన్స్ మీద కూడా ఇజ్జత్ పోతుంది బయట కంట్రీలో. ఎందుకంటే బ్రోతల్ హౌస్కి వెళ్ళి హౌ మచ్ అని అడిగి ఒక్కొక్కళ్ళని రేట్ అడిగి బయటకు వస్తాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాడు. వందాంకులనే ఉంటాయి చూసుకోండి. ఇసంటోడు దేశాన్ని కాపాడే వీరుడు అంటే మీ కర్మరా భయ్, అదే మీ కర్మ. నువ్వు వాన్ని మెచ్చుకొని ఫాలో అవ్వడు కాదు, వానికి నువ్వు ఒక బ్లో జాబ్ ఇచ్చినా ఐ డోంట్ ఫీల్, నేను ఇంకా నిన్ను చూసి జాలిపడతా తప్ప నాకు ఇంకా అది కుళ్ళు అనుకుంటే నేనేం చేయలేను, అంతకన్నా ఏం చేయలేను. దొరకట్లేదు. కానీ తమన్నా సింహాద్రి గారు నువ్వెవరికన్నా సాయం చేసావా అని అన్నారు, చాలామంది అన్నారు. రాజేష్ మాసేన అన్నాడు, 100 మంది అన్నారు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినావా? బెట్టింగ్ యాప్స్ అయితే ఏంది చేసినా కానీ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు అంటే, నేను చెప్పింది ఏంది, నేను బెట్టింగ్ హెల్ప్ గురించి మాట్లాడినా, నేను మాట్లాడింది బెట్టింగ్ యాప్స్ దాని గురించి కౌంటర్ ఇయ్యారు. సో నెగటివిటీ అన్నది కొత్త కాదు. అండ్ ఇక్కడతోని అరే ఈ అలిగేషన్స్ ఏది, అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తేనేమో టీడీపీ వాళ్ళు పైసలు ఇచ్చారు అన్నారు, ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్న. అమ్మ వీళ్ళందరూ ఎప్పుడు ఇచ్చిర్రో డబ్బులు తొందరగా ఇస్తే బాగుండు, కొంచెము బండ్లు కొనుక్కుంటా, నేను కూడా చాలా ఖర్చులు ఉన్నాయి అవి పెట్టుకుంటా. సో ఎవరిని సపోర్ట్ చేసినా అమ్ముడు పోయినాము, దే పెయిడ్ను, ఇట్లాంటి కామెంట్స్ లైక్ వెరీ మినిమం. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నువ్వు కూడా అదే అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్కి నీకు జెన్యున్గా నచ్చి అరే హీఈస్ రైట్ అన్నాడు అనుకో, నువ్వు కూడా అమ్ముడు పోయినావు అంటారు. ఇప్పుడు ఎవరికి ఉంది వయసు మా అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముంది? అన్నిగానం పైసలు ఎక్కువ ఓడగొట్టుకుంటుండు, తక్కువ ఓడగొట్టుకుంటుండు. కానీ వాళ్ళందరూ ఆలోచించి మనోడు కరెక్ట్ అనుకో, ప్రాపర్గా మాట్లాడుతున్నారంటే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ టాపిక్స్ మనోడైతే అన్వేష్ అయితే 100% తప్పు కాదు. అండ్ ఈ శివాల మీద పేలాలు ఎరుగుందాం అనేది అయితే నీచమైన గేమ్ స్టార్ట్ చేసిండు చూడు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది ఇంకా బ్యాడ్. ఎందుకంటే అది ఏంటంటే పాపం వాళ్ళ దరిద్రాన్ని, వాళ్ళ చనిపోయిన దాన్ని నువ్వు లైక్స్ గురించి వ్యూస్ గురించి వాడుకొని వదిలేస్తున్నావు. ఈయనంట సేవ చేస్తాడంట, ఉప్పల్ వాళ్ళకి ఒక ఫోన్ కొనిచ్చి సేవ చేస్తాడంట. ఇది ఆ సేవ ఎందుకు? వాళ్ళు పోడిర్రు కాబట్టి అన్వేష్ గ్రేట్ అని చిన్న పాలాభిషేకం గిలాభిషేకం చేస్తే వాళ్ళ మీద కూడా నాస్టీ కామెంట్స్ చేశారు. ఖత్తర్ పాప దాని పాలతో చేస్తే బాగుండు అన్నాడు. ఇంత తీటగాడాడు. పాపం వాళ్ళు ఏదో అన్వేషణ అన్న గ్రేట్ అని పాలాభిషేకం చేస్తే దాని పాలతో చేస్తే బాగుండు అన్నాడు. అంత గలీజ్గాడు. ఆడియో కూడా ఉంది. అంత చెడ్డోళ్ళని ఇక నేను తెలిసి పీపుల్ నీడ్ టు లెర్న్. బూతు బొమ్మ కనిపించగానే ఇక ఫాలోలు కొట్టిన వాళ్ళని నేనేం అనలేను. ఇంకా మాట్లాడే వేస్ట్. ఇక ఇది లాస్ట్ టైం ఇంకా వేరే ఇంటర్వ్యూలో అన్వేష్ గారి గురించి మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు. అంత బేవర్స్గా ఆడు. సో అడిగినా మొన్న వీడియోలో, నువ్వు 300 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసినావు అంటే నువ్వు మీ అయ్యని ఎట్లా చూస్తావురా భయ్,
ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ లాగా చూస్తావా లేకపోతే మీ నాన్నలాగా చూస్తావా అని అడిగిన. మీ బావని ఎట్లా చూస్తావు, మీ అక్క పిచ్ మీద బ్యాటింగ్ ఆడిన మనిషిలాగా చూస్తావా లేకపోతే బావలాగా చూస్తావా అని అన్ని మూసుకొని కూర్చుంటు బ్లాక్ చేసుకొని. అంటే ఆయన గురించి ఆయన ఏదైనా చెప్పుకొని కానీ నేను ప్రపంచ యాత్రికుడో లేకపోతే ప్రపంచ బ్యాట్స్మెన్ ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఇండియాలో ప్రాస్టిట్యూట్ లీగల్ చేయాలి, చేస్తే రేప్ కేసులన్నీ ఆగిపోతాయి. నాగర్ కర్నూల్లో మన రేప్ కేసు అయింది, మనోడు ఒక వీడియో చేయలేదు దాని గురించి. బెట్టింగ్ యాప్స్ అయిపోతున్నా కూడా దాని కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి దాన్ని రుద్దుతానే ఉన్నాడు. నువ్వు ప్రతి ఇన్సిడెంట్ మీద వీడియోస్ చేస్తున్నావు అంటే ఒక అన్వేష్ రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు నన్ను బ్లాక్ చేసిండు. సో అందుకని నాకు నెక్స్ట్ వీడియో ఏంటో తెలియదు. సో మనోడు కనుక ఒకవేళ ద మూమెంట్ హీ ట్రైస్ టు హ్యూమిలియేట్ సంబడి వాళ్ళు ఎవరి మీద వీడియోస్ చేసినా నేను దానికి డెఫినెట్గా అందులో బేస్డ్ లాజిక్ లేకపోతే డెఫినెట్గా దాని క్వశ్చన్ అయితే డెఫినెట్గా చేస్తాను. యా. సో ఫైనల్గా హర్షిత టాపిక్ ఎండ్ చేసే వరకు ఎలిగేషన్ ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు అని అదే చెప్పిన ఒక్కసారి నాకు మీ అకౌంట్ బ్యాలెన్స్ చూడాలని ఉంది. చూడు, నాకే కాదు జనాలకు కూడా ఒకసారి చూపిస్తే వామ్మో అంటే షాక్ అవుతారేమో మళ్ళీ. ఎందుకు అన్ని కోట్లు ఉన్నాయో. సరే ముందు ఒకటి చూడు, ఐసిఐసిఐ కాకుండా నా దగ్గర ఏమన్నా వేరే బ్యాంక్ అకౌంట్ ఉందేమో చూడు. ఫారెన్ది ఉంటే బ్యాంకింగ్ యాప్స్ అని ఉంటే తెలిసిపోతుంది కదా. ఐసిఐసిఐ ఒకటే ఉంది. ఒక్కసారి ఇంతేనా? హిస్టారికల్ చూడు కావాలంటే 37,314 రూపీస్. రైట్, అది కూడా కష్టం మీద. అందులో 15,000 మా అమ్మ ఇచ్చింది. ఇంకా కట్టాల్సిన బిల్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్స్లో కూడా ఏం లేవు కదా. ఏమో ఇట్లా చూపించినా కూడా వాళ్ళు బ్లాక్ మనీ ఏడుంది బ్రో ఇందులో కాదు, ఇట్లా చూపించినా కూడా ఇంతే బ్యాలెన్స్ ఉందంటే ఏమో క్యాష్ ఇచ్చి ఉంటారు కదా, బ్లాక్ మనీ ఉంటుంది. అదే ఇక అంత క్యాష్ ఆన్సర్ ఏం చేయాలన్నా తెలియక రోడ్డు మీద పడేసుకున్నానేమో నా తెలియదు, లేకపోతే తవ్వి దాచిపెట్టినాయేమో. పోయి ఆ ప్లేస్ చెప్తే ఇవ్వడం అని దవ్వుకుంటే దొరికిన తర్వాత నాకు కూడా కొన్ని ఇవ్వాలి.